కలగా ఉండిపోకూడదని మా బావ చెప్పాడు. నానండి నటింట్లో కూర్చుని చిన్న కూతురు అంటే ప్రాణం అని చెప్పడం కాదు, ఇలా 10 మందిలో ప్రేమ చూపియాలి అని మా బావ చెప్పాడు. ఇదిగో మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఏవేవో కలలుంటాయి, అవేంటో తెలుసుకుని మీరు కూడా వాళ్ళ భుజాలు తట్టమని అన్ని వాళ్ళు బాగా చెప్పాక నేను చెప్పేది ఏముంది, పెద్ద మనిషి గౌరవం కూడా. ఆగండి ఆగండి, కూర్చోండి కూర్చోండి. మా భాగ్యం పిచ్చిది, అసలైన పెద్ద మనిషి గురించి మాట్లాడడం మర్చిపోయింది. ఈ సభకి ఆ మనిషి వల్లే వెలుగొచ్చింది. అతను ఎవరో కాదు, మన లైటింగ్ మస్తాన్. ఇంకా చాలా మంది ఉన్నారు. నీ ఫ్యామిలీ ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండడం కన్నా టెంట్ హౌస్ పెట్టుకోవడం గౌరవం. మన టెంట్ హౌస్ తాతారావు గారికి ఎమ్మెల్యేగా నా క్రెడిట్ తీసాడు, నీ కూతురు ముందు నీ క్రెడిట్ తీసాడు. దీన్నే యాక్ మన కేటరింగ్ సుబాని. అల్లు నిన్నెక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు. ఆ నెలగా మొగుడి పిల్లలకి కలం లేకుండా తలుపులకు తాళాలేసి మరీ కాపలా కాస్తున్న మాంగారిని ఈయనే చూస్తున్నాడు బాబా. అయినా మగడికి పగడి కట్టాలండొచ్చు కానీ చీకటి కట్టాలండకూడదని బాబా. చెరువు ఎండిపోయి సేప పెడుతుంటే కొంగలా వచ్చి పొడుతావేంట్రా నువ్వు? సర్లేండి, రోజు మనకి ఇది అలవాటే కదా, పదండి అలా రూమేకి వెళ్ళి పులి మేక వేసుకుందాం. ఈ రోజు పులి మేక నీతో కాదురా, పులి ఇక్కడ ఉంది, మేక అక్కడ ఉంది. ఏ భాగ్యం, మీ ఆయన పిలుస్తున్నాడు చూడవే. అబ్బా ఇంకేముందండి, ఈ రోజు కూడా లేనట్టే. చిన్నమ్మాయి గారు ఓనేహారు. పిచ్చోడా, భర్తలతో భార్యలు సిగ్గుతో ఊ అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. నువ్వెందుకు ఎడుతున్నావురా? 3 నెలల మావిడ అంటే నీరసంగా ఉంది పా అనుకుని మీతో కూర్చుని పులి మేక ఆడుకుంటున్నారు. వత్తాలు వత్తా. ఎమ్మెల్యే ముందు నన్ను ఎదురు చెప్తావా? తలుపులని గట్టిగా మూసా. అమ్మాయితో బయటికి ఎట్టేళ్తావో నేను చూస్తా. అలా కొట్టుకోమాకండే, రోజు బాబా పక్కన కదా బజ్జుంటారా. అలాగని నీకు బాండ్ రాసి ఇచ్చాను మరి. కోపడక బెదరు. ఏమే జండు బొమ్మట్రా, తలపోటుగా ఉంది. తెస్తున్నానండి. గుడ్డెట్ బెదరు అవే. ఏమే ఆ పద్దుల పుస్తకం తీసురా. కొంచెం లెక్కలు చూడాలి. తెస్తున్నానండి. ఇదిగో బెదరు, మీ అమ్మాయినైనా మీ రూమ్ లో తీసుకెళ్ళండి. నెల్లు నీతో బజ్జుంటే డాడీ చాక్లెట్ ఇస్తున్నాడు. లంచాలిచ్చి మంచాలు ఎక్కుతున్నావా? బెదరు గుడ్ నైట్. నువ్వు బాగా లెక్కలని అబద్ధం చెప్పినందుకైనా ఓ 2 నిమిషాలన్నా లైట్లు